Hi, this is Sudhir Ramarana. Thanks for your support and subscribe. నేను ఈరోజు మీకు ఒక పరిచయం చేయబోతున్నాను. నా కొలీగ్, నా అసిస్టెంట్. ఇది బర్త్డే రేపు. విష్ చేయండి, అతని కోసం కూడా నేను చెప్తాను. I want to introduce you. His name is Nathan. Hello. He's 19, turning to 20 soon. 20, yeah. Yeah, his birthday on Sunday. Good guy. He's going to leave soon as. Very interesting guy. If you check his height, how tall you are? 6'5". 6'5". Where in the shoulder, not even shoulders, too high. He's going to start his new journey. He's leaving in ఇదే రోజు మన వదిలేసి వెళ్ళిపోతున్నాడు కొత్త కెరీర్ స్టార్ట్ చేయడానికి. తోటి షార్ట్ పీరియడ్ ఉన్నాడు మాతోటి, కానీ చాలా గుడ్ గాయ్, షార్ప్ మైండ్, గుడ్ వన్. వాడికి హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ. గుడ్ లక్ టు యువర్ ఫ్యూచర్. I hope we're going to meet you again in somewhere. Yeah, I'll come visit you. Yeah, for sure. Thank you. No worries. టేక్ అ ఫోటో. గిప్స్ ల్యాండ్ నుంచి వచ్చాడు. కైండ్ ఆఫ్ రీజనల్ అనమాట. మైండ్ సెట్ మనకి సిటీలో ఉన్న వాళ్ళకన్నా డిఫరెంట్గా ఉంటుంది. సిటీ అంటే చాలా ఎలర్జెటిక్ ఇతనికి. సిటీ ట్రాఫిక్ ఇదంటే అసలు నచ్చదు. అందుకే హీ వాంట్స్ టు గో బ్యాక్ హిస్ టౌన్. హీ లవ్ టు లీవ్ విత్ ద ఫ్యామిలీ. లైఫ్ని స్టార్ట్ చేశాడు. గర్ల్ ఫ్రెండ్ ఉంది. 18 yearsకి తన లైఫ్ స్టార్ట్ చేసేసాడు. బయటకు వచ్చేసాడు అనమాట. నేను అడిగాను తనే, నువ్వు మీ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వా, అమౌంట్ తీసుకోవా అంటే, మా పేరెంట్స్ నాకు చెప్తూ ఉంటారు నీకేమైనా అమౌంట్ కావాలి ఎమర్జెన్సీ కేసులో అని, కానీ ఎప్పుడు అడగరంట. ఇన్ కేసు ఎప్పుడైనా కావాలితే ఏమైనా వాళ్ళ ఇంట్లో ఫామ్ లాగా ఉంటే, ఎగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే వెళ్ళి తెచ్చుకుంటాడంట, కానీ అమౌంట్ పరంగా ఏం తీసుకోవాలంట. ఓన్గానే సంపాదిస్తున్నాడు. గర్ల్ ఫ్రెండ్ తిని కలిసి ఇద్దరు సపరేట్గా ఉంటున్నారు. ఇప్పుడు ఎలా అనుకుంటామంటే పిల్లల్ని కంట్రోల్లో పెట్టాలి, తప్పుడు దారిలో వెళ్ళిపోతారు, అది కాదు. వాళ్ళకి ఫ్యూచర్ ఏంటో చూపించాలి, మనీ వాల్యూ నేర్పించాలి, డాలర్ వాల్యూ, లేదు బర్త్డేలకి ఐఫోన్ కొనేయడం, బైక్స్ కొనేయడం, ఇలాంటివి కొద్దిగా తగ్గించుకోవాలి. ఎందుకంటే పేరెంట్స్ ఉన్నారులే, మాకేంటి, మాకు ఆస్తులు ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయని డిపెండ్ అయిపోవడం వల్ల కంట్రీ గ్రోత్ కూడా తగ్గిపోతుంది. దానివల్ల ఆలోచిస్తూనే కొద్దిగా స్కేరీగా ఉంది. ఎవరో ఒకరు స్టెప్ తీసుకోవాలి, ఇంట్లో నుంచే స్టార్ట్ చేయాలి. పిల్లలకి కెరీర్ అంటే ఏంటో నేర్పించాలి. మనకి పేరెంట్స్కి తెలియదు, వాళ్ళ పేరెంట్స్కి తెలియదు, కాబట్టి మనం కల్చర్ కాదు కదా అలా. అందుకనే ఇంతగా ఉంటుంది ఇక్కడ కల్చర్ని చూస్తే. పేరెంట్స్తో కలిసి ఉండరు, పేరెంట్స్తో ఉండరు, కానీ ఉంటారు, కలిసి ఉండరని కాదు, కానీ రిలేషన్ పరంగా ఉంటారు, కానీ వాళ్ళ మీద డిపెండ్ కాదు. అమౌంట్ పరంగా కానీ ఆస్తుల పరంగా కానీ దాంట్లో చాలా అప్రిషియేట్ చేయొచ్చు. కానీ పేరెంట్స్ ఇస్తే మాత్రం తీసుకుంటారు, కాదని అన్నారు. కానీ మనం పేరెంట్స్ని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళని మనం బుల్ చేయకూడదు. నాకోసం ఏం చేస్తావని, నాకు ఏమి ఇచ్చారని, ఆస్తులు ఏమి ఇస్తున్నారని మనం ఇంక ఎదురు పెట్టాలి పేరెంట్స్కి. ఎందుకంటే మన కెరీర్ ఇచ్చారు, మనకు లైఫ్ ఇచ్చారు, మనల్ని చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా పెంచారు. మనకి ఏ ప్రమాదం జరగకుండా కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయి, మనం కష్టపడగలుగుతాం. మన లైఫ్ని మనమే సెట్ చేసుకోవాలి. అంతేగాని పిల్లల పేరెంట్స్ ఆస్తుల మీద వాళ్ళని చూడకపోవడం, వాళ్ళ డబ్బులు తీసుకోవడం, ఇలాంటివి మాత్రం చేయకూడదు. మన ఇండియన్ పేరెంట్స్ కూడా మన పిల్లల్ని అనే పనులు ఎందుకు పెట్టరు, ఎందుకు ఇంకా కేర్ చేస్తారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేదాకా ఎందుకు చూసుకుని నాకు అనిపిస్తుంది. కానీ వీళ్ళు చూడండి, టైం, వాళ్ళ ఏజ్ వాళ్ళకి తెలుసు. 18 years రాగానే వాళ్ళు బయటకు వచ్చేస్తారు, వాళ్ళ కెరియర్ని స్టార్ట్ చేస్తారు, ఎవరి మీద డిపెండ్ అవ్వ బాగా అనిపిస్తుంది ఈ విషయంలో. అయితే దాంట్లో మాత్రం అప్రిషియేట్ చేయొచ్చు. ఎవరి ఓన్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం మిస్ అయ్యేది ఏంటంటే రిలేషన్షిప్స్ అనేవి చాలా వీక్గా ఉంటాయి ఫ్యామిలీకి మధ్యలో. ఇప్పుడు పేరెంట్స్ అయినా పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నా కానీ వాళ్ళు రెంట్ పే చేయడం, లేకపోతే ఫుడ్కి డబ్బులు ఇవ్వడం, ఏమైనా డబ్బులు తీసుకుంటే మళ్ళీ ఇచ్చేయడం, అలాంటి రెస్పాన్సిబిలిటీస్ రిలేషన్షిప్ అంటారు. మళ్ళీ మనీ అంటారు. ఇక్కడ నువ్వు నా బాగా కదా, మీరు నాకు పెట్టాలి, నాకు ఆస్తి ఇవ్వాలి, అలాంటివి మాత్రం ఉండవు. చాలా తక్కువ రేర్లో ఉంటాయి. కానీ ఎవరి లైఫ్ వాళ్ళే హెవీ పుషప్ ఇస్తారేమో కెరియర్లో సక్సెస్ అవ్వడానికి. కాకపోతే ఆస్తులు ఇలాంటి పచ్చడం మాత్రం చాలా రేర్గా జరుగుతాయి. నేర్చుకోవాలి. మనం చాలా వెనుకబడి ఉన్నాం అనిపిస్తుంది ఇలాంటి విషయాలు మాత్రం.